ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రభుపేట శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక జనవరి 2వ తారీఖు 2026 యొక్క సమయంలో మనం ఉన్నా అంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ప్రేమైనటువంటి వాళ్ళరా, గడిచినటువంటి దినాలంతటిని కూడా ప్రభువారు మనల్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో కాపాడాడు. ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో ఈ గడిచినటువంటి 2 దినాలు మొదలుకొని రానున్నటువంటి దినాలు అంతట్లో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనకు ఒక దిక్సూచిగా ఉండబోతూ ఉన్నాడు, ఒక మార్గదర్శిగా ఉండబోతూ ఉన్నాడు. లైట్ ఉన్న చోట ఏమాత్రం కూడా చీకటి అనేటువంటిది ఉండదు. ఇప్పటి వరకు చీకటి శక్తుల చేత పీడింపబడినటువంటి వారు, అంధకార శక్తుల చేత, దురాత్మల యొక్క నానా రకాలైన ఇబ్బందుల చేత బాడిపోయి ఉన్నటువంటి వారు ఇక మీదట సాతాను నుండి పారిపోతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశయాలతో, నూతనమైనటువంటి ఒక ఆలోచనలతో, నూతనమైన ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్తిగా బైబిల్ చదువుకుంటూ దేవుని యొక్క సహవాసంలో ప్రార్థనలతో పాలు పంపులు పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ యొక్క సంవత్సరంలో నూతనమైన బ్లెస్సింగ్స్, నూతనమైనటువంటి గ్రేస్, నూతనమైనటువంటి యొక్క దీవెనకరమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్రేమ వల్లరా, ఇక నూతనమైనటువంటి సంవత్సరంలో ఒక వాగ్దానాలన్నింటిని కూడా మీరు స్వతంత్రించుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నిత్యత్వము ఏమండి, నిత్య జీవం కొరకు మనందరూ కూడా ప్రాకులేటటువంటి వారమే ఉండాలి. అట్ ద సేమ్ టైం మనము మన పాపములు ఒప్పుకొనొచ్చు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేటటువంటి విధంగా ఉండాలి. అదేవిధంగా నీతి తత్వంతో మనం ఉండేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రేమైనటువంటి వారులారా, ఎంతోమంది నానా రకాలైనటువంటి ఒక ఇది చేత బాధపడుతూ ఉంటున్నారు. కానీ చాలామంది, ఎంతోమంది వివిధ రకాలైనటువంటి పనుల్లో, కార్యకలాపాల్లో మగ్గిపోతున్నటువంటి లేకపోలేదు. ఈ భూమిలో ఉండేటటువంటి జీవరాశుల అన్నిటి కూడా మానవుడు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి వాడు. మానవుడు ధనరీత్యా లేకపోతే వారి యొక్క సుఖభోగాల రీత్యా నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటున్నాడు, కష్టపడుతూనే ఉంటున్నాడు. ఆ కష్టానికి ప్రతిఫలమైనటువంటిది అది ఎప్పుడు ఉంటుందో, ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి వాళ్ళారా. మానవుడిని దేవుడు చాలా చాలా ఒక అద్భుతమైన ప్రణాళికతో చేసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక ప్రభువుకి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక అయితే ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దయచేసి గమనించండి. క్రీస్తు యొక్క సహవాసం కలిగి మనందరం కూడా ఇక్కడ నుంచి ఉండేటటువంటి వారమై ఉండాలి. మన పాపంలో ఒప్పుకొనొచ్చు నిరంతరం కూడా పరిశుద్ధతను పెంపొందించుకునేటటువంటి వారముగా ఉండాలి. ఆత్మీయతలో మనము ఎదిగేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఐ మీన్ హల్లెలూయా. ఆత్మీయతతో కొంతమంది చల్లారిపోయేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆత్మీయతలో చాలా తక్కువతో ఉండేటటువంటి వారు లేకపోలేదు. ప్రియమైన వాళ్ళారా, మనందరూ కూడా ఆత్మీయంతో ముందుకు వెళ్ళిపోదాం. ఆత్మీయత ఉజ్జీవము అనేటటువంటి రగిలించబడాల. ఏమండి, మంట, ఒక అద్భుతమైనటువంటి ఒక ఉజ్జీవపూరితమైనటువంటిది మనలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవునిలో ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి బిడ్డలుగా ఉందాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ కూడా తోడు నడిపించను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.